రాష్ట్రానికి 3 రోజులు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది వాతావరణ శాఖ. అల్పపీడనం ఎఫెక్ట్తో రేపటి నుంచి 3 రోజులు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది. ఇవాళ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 12% మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా అధికంగా నమోదవడం అయితే జరిగింది. ప్రస్తుతానికి రాష్ట్రం మొత్తం మీదుగా పడిన వర్షపాతం దాదాపుగా జూన్ 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే సాధారణ వర్షపాతంగానే ఉంది. మంచిర్యాల జిల్లా కొద్దిగా మనకి లోటులోనే అంటే -20, నిజామాబాద్ మనకి అతి భారీ వర్షపాతం నమోదవడం వల్ల కొద్దిగా తగ్గిందనే చెప్పవచ్చు. వచ్చే 3 రోజులు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో హెవీ రెయిన్స్ కురుస్తాయని వివరించింది. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడన ద్రోణితో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా చురుగ్గా కదులుతున్నాయన్నారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్లో రాబోయే 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అల్పపీడనం అనేది దక్షిణ ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా కొనసాగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీదుగా చూసుకున్నట్లయితే మనకు ఉత్తర ఈశాన్య తెలంగాణల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్, అలాగే మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ భారీ వర్షపాతం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, వికారాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కుంచవెల్లిలో 13.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.